హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఖచ్చితంగా చూడాల్సినటువంటి 3 వీడియోలు ఉన్నాయి. మనకి ఈ 3 టాపిక్స్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున మనకి అడుగుతున్నారు. ఈరోజు జరిగినటువంటి 2 షిఫ్ట్లో కూడా ఈ క్వశ్చన్స్ అనేవి అడిగారు. కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకి క్వశ్చన్స్ వచ్చాయి. ఆ తర్వాత స్టేట్ సీఎంస్ అలాగే గవర్నర్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అడిగారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంది. ఈ 3 కలిపి నేను ఒక వీడియో అయితే చేశాను, కంప్లీట్ వీడియో, అది కూడా చూడండి. కంప్యూటర్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి బిట్స్ యొక్క వీడియో చూడండి. అలాగే డిఫరెంట్ ఇండెక్సెస్కి సంబంధించి ఇండియా యొక్క ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి లిస్ట్ ఆఫ్ వీడియో అనేది చేశాను. సో అది కూడా చూడండి. ఈ 3 వీడియోస్ యొక్క లింక్స్ని నేను డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఈ వీడియో చూసిన తర్వాత ఈ లింక్స్పై క్లిక్ చేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ చూడండి. ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అయితే ఉంటుంది రాబోయేటువంటి ఎగ్జామ్స్కి. ఫ్రెండ్స్, ఈరోజు 28 డిసెంబర్ మనకి ఎన్టీపీసీకి సంబంధించిన షిఫ్ట్ 1 అండ్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కంప్లీట్ అయ్యాయి సక్సెస్ఫుల్గా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే షిఫ్ట్ 2లో అడిగినటువంటి ప్రశ్నలు జవాబులు చెప్తాను. అలాగే షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో నేను ఆల్రెడీ చేశాను. చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ వీడియో లింక్ని. సో ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఇంకా షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2కి సంబంధించిన పీడిఎఫ్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో అడగండి. పీడిఎఫ్ కావాల్సినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నేను పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే, మెమరీ బేస్డ్ బిట్స్ అయితే మనకి రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆస్క్డ్ క్వశ్చన్స్, 100% జెన్యూన్ ఉన్నటువంటి క్వశ్చన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి. ఫ్రెండ్స్, ఒక చిన్న విషయం చెప్పాలి. ఏపీఎస్సీ టీఎస్పీఎస్సీకి సంబంధించి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి మనకి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఈ క్లాసెస్కి సంబంధించిన మీరు ఫ్రీ క్లాసెస్ని అన్లాక్ చేయాలి అంటే BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి మీరు అన్లాక్ చేయండి. మీకు దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి ఓపెన్ అవుతాయి. పోలీస్కి సంబంధించినటువంటి ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇందులో పార్టిసిపేట్ చేసి టాప్ వచ్చినటువంటి వాళ్ళకి ప్రైజ్ మనీ అనేది ఇస్తారు. ఇంకా అన్అకాడమీకి సంబంధించి మనకి పోలీస్కి సంబంధించి అలాగే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించినటువంటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందులో జాయిన్ అవ్వచ్చు. డైలీ మనకి నైట్ 8 PM నుంచి 8:30 PM మధ్యలో టెస్ట్ అనాలిసిస్ అనేది ఉంటుంది. ఇందులో టాప్ వచ్చినటువంటి వాళ్ళకి 1 month సబ్స్క్రిప్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్ మనకి పోలీస్ అండ్ కానిస్టేబుల్కి సంబంధించి గ్రూప్ 2కి సంబంధించి మనకి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. అందులో జాయిన్ అవ్వచ్చు. ఫస్ట్ మీరు 1 monthకి సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. మీకు నచ్చినట్లయితే మిగిలినటువంటి మంత్స్కి ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఇందులో జాయిన్ అవ్వండి. 10% డిస్కౌంట్ అయితే పొందండి కోడ్ని యూజ్ చేసి. ఫ్రెండ్స్, మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 28 డిసెంబర్ షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి ఆస్క్డ్ క్వశ్చన్స్ని ఒకసారి చూద్దాము. ఇవన్నీ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అవ్వడం వల్ల క్వశ్చన్ అనేది కరెక్ట్గా ఫ్రేమ్ చేయడం కుదరదు. కాబట్టి మీరు ఒకసారి అర్థం చేసుకోండి. ముందు 28 డిసెంబర్ షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. ఈ షిఫ్ట్ 2లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇప్పుడు చెప్పేది. షిఫ్ట్ 1కి సంబంధించినటువంటి వీడియో ఆల్రెడీ చేశాను. అండ్ షిఫ్ట్ 1కి సంబంధించిన క్వశ్చన్స్ని కూడా నేను కింద అయితే ప్రొవైడ్ చేశాను ఇదే పీడిఎఫ్లో. కావాల్సిన వాళ్ళు కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు పీడిఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొదటి క్వశ్చన్ వచ్చేసి విటమిన్ డి శాస్త్రీయ నామం ఏంటి అని చెప్పేసి అడిగారు. దాని యొక్క శాస్త్రీయ నామం రికెట్స్ అనమాట. సో ఇదే క్వశ్చన్ వేరే విధంగా కూడా అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఎముకల బలహీనతకి సంబంధించి వచ్చేటువంటి వ్యాధి ఏంటి అని చెప్పేసి కూడా అడగొచ్చు. సో రికెట్స్ అనమాట. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎకనామిక్స్కి సంబంధించి ఈ సంవత్సరం నోబెల్ ప్రైజ్ విన్నర్స్ ఎవరు అని చెప్పేసి అడిగారు. పాల్ మిల్గ్రామ్ అలాగే రాబర్ట్ విల్సన్ అనమాట. తర్వాత టైమ్ అండ్ వర్క్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. చాలా సింపుల్ క్వశ్చన్ అనమాట. సో ఏ పర్టికులర్ వర్క్ చేస్తాడు, బి పర్టికులర్ వర్క్ చేస్తాడు, ఆ తర్వాత బి 5 days తర్వాత వెళ్ళిపోతాడు అని చెప్పేసి ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. ఈజీగానే ఉంది, అందరూ సాల్వ్ చేయొచ్చు. తర్వాత జలియన్ వాలాబాగ్కి సంబంధించినటువంటి దుర్ఘటన జరిగింది కదా 1919లో. సో దీనికి సంబంధించి ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏంటి అని చెప్పేసి అడిగారు. మాంటాగ్ చెమ్స్ఫర్డ్ అనేటువంటి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత G20 సమ్మిట్ ఎక్కడ జరిగింది అని చెప్పేసి అడిగారు. కరెంట్ అఫైర్స్కి సంబంధించి సౌదీ అరేబియాలో ఈ యొక్క G20 సమ్మిట్ అనేది జరగడం జరిగింది. తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. విజయ్ రూపాణి. సో ముఖ్యమంత్రులు అలాగే రాజధానులు అలాగే గవర్నర్లకి సంబంధించిన వీడియో నేను చేశాను, ఫస్ట్లోనే చెప్పాను. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ చేస్తాను, చూడండి. తర్వాత కాస్మాలజీకి సంబంధించి దేనికి సంబంధించిన అధ్యయనం అని చెప్పేసి అడిగారు. దీని యొక్క సమాధానం వచ్చేసి
ఓజీ అని పడింది, స్టడీ ఆఫ్ యూనివర్స్ అనమాట. యూనివర్స్కి సంబంధించిన స్టడీని కాస్మాలజీ అని చెప్పేసి అంటారు. 8th క్వశ్చన్ చూసుకున్నట్లయితే న్యూక్లియస్ని ఎవరు కనుగొన్నారు అని చెప్పేసి అడిగారు. దీనికి సమాధానం రూదర్ఫర్డ్. తర్వాత టీఎన్టీ ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ట్రైనిట్రో. ఓకే, ఇది బెంజిన్కి సంబంధించింది. సో టీఎన్టీ అంటే ఏంటి అని చెప్పేసి అడిగారు. ట్రైనిట్రో అనేది దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్. తర్వాత CaCl2 ఫార్ములా ఏంటి అంటే కాల్షియం క్లోరైడ్ అనమాట. సో CaCl2 రిలేటెడ్ క్వశ్చన్ వచ్చింది. CaCl2 ఫార్ములా ఏంటంటే కాల్షియం క్లోరైడ్. తర్వాత 11th వన్ వచ్చేసి డైనమైట్ని ఎవరు కనుగొన్నారు? ఆల్ఫ్రెడ్ నోబెల్. సో ఈ నోబెల్ పేరు మీదే, ఆల్ఫ్రెడ్ నోబెల్ పేరు మీదే మనకి ప్రతి సంవత్సరం నోబెల్ అనేది ఇస్తారు. సో నోబెల్ ఇచ్చేటువంటి సంస్థ ఎక్కడిస్తారు అంటే మనకి నార్వేలో ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే నోకియా CEO ఎవరు? ఇది కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. పెక్కా లండ్మార్క్ అనమాట. సో పెక్కా లండ్మార్క్ అనేటువంటి అతను నోకియాకి సంబంధించినటువంటి ప్రస్తుత CEO. తర్వాత బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి అడిగారు. హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అంటే ముంబై అనమాట. సో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ అది. తర్వాత చూసుకున్నట్లయితే బాఫ్తా యొక్క చైర్మన్ ఎవరు? ఓకే, బాఫ్తా యొక్క చైర్మన్ ఎవరు అంటే మజుందర్. ఓకే, మజుందర్ అనే అతను బాఫ్తా యొక్క ప్రస్తుత చైర్మన్ అనమాట. సో ఫిక్కీకి సంబంధించిన ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. సో ఫుల్ ఫామ్స్ కూడా మీరు బాగా చదవాలి. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్. ఓకే, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఫిక్కీ యొక్క ఫుల్ ఫామ్ అనమాట. తర్వాత UNO హెడ్ క్వార్టర్స్ ఏంటి అని చెప్పేసి అడిగారు. UNO హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. న్యూయార్క్లో ఉంది. యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ 1945లో దీనికి సంబంధించిన ఆర్గనైజేషన్ స్టార్ట్ చేశారు. అక్టోబర్ 24న ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి న్యూయార్క్లో ఉంది. తర్వాత సిటీ ఆఫ్ సాఫ్రాన్ అని దేని పిలుస్తారు అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని. సో మనకి ఈ కుంకుమ పువ్వు అక్కడే దొరుకుతుంది. సో అందుకే దీన్ని సిటీ ఆఫ్ సాఫ్రాన్ అని చెప్పేసి కూడా పిలుస్తారు. తర్వాత జపాన్ యొక్క కరెన్సీ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఎన్ అనేది జపాన్ యొక్క కరెన్సీ. సో ఈ యొక్క కరెన్సీస్కి సంబంధించి, క్యాపిటల్స్కి సంబంధించి క్వశ్చన్స్ వస్తాయి. మార్నింగ్ షిఫ్ట్లో మనకి క్యాపిటల్కి సంబంధించి ఇండోనేషియా యొక్క క్యాపిటల్ ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇండోనేషియా యొక్క క్యాపిటల్ వచ్చేసి జకార్తా. తర్వాత ఇప్పుడు మనకి సెకండ్ షిఫ్ట్లో ఏం అడిగారు అంటే జపాన్ యొక్క కరెన్సీ అడిగారు, ఎన్ అనమాట. సో ఇవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. ఇవి ఏది షిఫ్ట్ 2కి సంబంధించి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత షిఫ్ట్ 1కి సంబంధించి చూద్దాము. మార్నింగ్ నేను ఆల్రెడీ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. చూస్తే ఆ వీడియో చూడండి, లేదా ఇది కంటిన్యూ చేయండి. DNA డబుల్ హెలిక్స్ మోడల్ క్రిక్ అండ్ వాట్సన్ కనుక్కున్నారు. తర్వాత బాల్య వివాహ నిరోధక చట్టం ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే 1929. యంగెస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే నీలం సంజీవరెడ్డి. URL ఫుల్ ఫామ్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్. రాజతరంగిణి ఎవరు రాశారు? కల్హని. తర్వాత ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎక్కడ జరిగాయి? 2020కి సంబంధించి గౌహతిలో జరిగాయి. లాంగెస్ట్ నేషనల్ హైవే NH44. బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్. బెంగాల్ డివిజన్ 16th అక్టోబర్ 1905. బ్రెయిన్ ఆఫ్ కంప్యూటర్ CPU సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. లాంగెస్ట్ కోస్టల్ లైన్ గుజరాత్. జ్ఞానపీఠ్ అవార్డు 55th ఎవరికి వచ్చింది? అక్కితం నంబూదిరి అనేటువంటి మలయాళం వ్యక్తికి రావడం జరిగింది. తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడాలో విలీనమైన బ్యాంక్స్ ఏంటి? దేనా బ్యాంక్, విజయ బ్యాంక్. తర్వాత శబరిమల టెంపుల్ ఎక్కడ ఉంది? కేరళలో ఉంది. ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1757. సెకండ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్ రెండవ యుద్ధం ఎప్పుడు జరిగింది అంటే 1556. వందే భారత్ ఎక్స్ప్రెస్ రన్స్ బిట్వీన్ ఢిల్లీ టు వారణాసి. ఆర్టికల్ 324 రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 19th క్వశ్చన్. ఎర్త్ డే సెలబ్రేటెడ్ 22nd ఏప్రిల్. ఫస్ట్ కరోనా వైరస్ ఏ దేశం కనుగొన్నది? రష్యా. ఐ థింక్ స్పుత్నిక్ వి. ఓకే, శాడిల్ పీక్ ఎక్కడ ఉంది? అండమాన్ అండ్ నికోబార్ దీవుల్లో ఉంది. ఇండోనేషియా క్యాపిటల్ జకార్తా. కరెంట్ యొక్క SI యూనిట్ ఏంటి? యాంపియర్. కుడుంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఎక్కడ ఉంది? తమిళనాడు. తర్వాత మ్యాథ్స్కి సంబంధించి ప్రిన్సిపల్ ఇచ్చాడు 2400, SI ఇచ్చాడు అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు 640. తర్వాత టైం ఎంత అనేది ఇచ్చాడు 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోమన్నారు. సో మనకి SIకి ఫార్ములా తెలుసు, PTR/100. సో ఈ ఫార్ములా వేస్తే ఈజీగా మనకి ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్కువ క్వశ్చన్స్ ఏ టాపిక్స్ నుంచి వచ్చాయి అంటే కరెంట్ అఫైర్స్ నుంచి 5 to 6 క్వశ్చన్స్ వచ్చినట్లుగా మనకు అభ్యర్థులు చెప్తున్నారు కరెంట్ అఫైర్స్ నుంచే. ఇంకా మిగిలినటువంటి బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ నుంచి మనకి 4 to 5 క్వశ్చన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. తర్వాత చూసుకున్నట్లయితే ఈ మెన్సురేషన్ నుంచి, మ్యాథ్స్లో మెన్సురేషన్ నుంచి 3 to 4 క్వశ్చన్స్ వచ్చినట్లుగా చెప్తున్నారు. ఎక్కువగా ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ నుంచే వచ్చాయి మనకి. సో అవి బాగా చూసుకొని వెళ్ళండి. ఆ తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 2 క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ విధంగా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరిగింది. సో నేను కంప్లీట్ వీడియో ఆస్క్డ్ క్వశ్చన్స్ టాపిక్ వైజ్గా ఎన్నెన్ని మార్క్స్ వచ్చాయనేది నేను రేపు కుదిరితే వీడియో చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.